చీమ కుడితే మహా అయితే కొంచెం నొప్పి ఉంటుంది లేదా దద్దురు వస్తుంది అని మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు అమెరికాను వణికిస్తున్న ఈ చీమలు మామూలువి కావు. చైనా నుంచి దిగుమతి అయినట్లు భావిస్తున్న ఏషియన్ నీడిల్ యాంట్స్ ఇప్పుడు యుఎస్లోని దాదాపు 20 రాష్ట్రాల్లో దండయాత్ర చేస్తున్నాయి. వీటి కాటు ఎంత ప్రమాదకరమంటే సరైన సమయంలో చికిత్స అందకపోతే ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ చీమలు చూడ్డానికి చాలా చిన్నవిగా ఉన్నా వీటిలో ఉండే విషం చాలా శక్తివంతమైంది. వీటిని నీడిల్ యాంట్ అని అంటారు. ఇవి సూదితో గుచ్చినట్లు అత్యంత వేగంగా కుడతాయి. ఇవి మొదట అడవుల్లో కనిపించినా ఇప్పుడు మెల్లగా నివాస ప్రాంతాలకు, ఆఫీసులకు కూడా పాకుతున్నాయి. ఇవి ఎక్కడున్నాయో కూడా తెలియకుండా నిశ్శబ్దంగా విస్తరించడం గమనార్హం. ఈ చీమ కుట్టినప్పుడు తీవ్రమైన మంట, నొప్పి కలుగుతాయి. అయితే కొంతమందిలో ఇది అనాఫిలాక్సిస్ అనే తీవ్రమైన అలర్జీకి దారితీస్తుంది. ఇక దీనివల్ల ఊపిరి ఆడకపోవడం, రక్తపోటు పడిపోవడం వంటి సమస్యలు తలెత్తి నిమిషాల్లో ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. మామూలు చీమల కంటే వీటి విషం మనుషులపై చూపే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ చీమలు కేవలం మనుషులకే కాదు, అక్కడి స్థానిక పర్యావరణానికి కూడా శత్రువులుగా మారాయి. అమెరికాలోని స్థానిక చీమ జాతులను ఇవి తరిమేస్తున్నాయి. ఇక దీనివల్ల విత్తనాల వ్యాప్తి తగ్గిపోవడం, అడవుల్లో సమతుల్యత దెబ్బతినడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఇవి ఒక రకంగా అమెరికా పర్యావరణ వ్యవస్థపై సైలెంట్ అటాక్ చేస్తున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా చీమలు ఆహారం కోసం ఇళ్లలోకి వస్తాయి, కానీ ఇవి తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇక కిచెన్లు, బాత్రూంలు, చివరకు బెడ్రూమ్లలో కూడా ఇవి చేరుతున్నాయి. దీంతో అమెరికా ప్రజలు తమ ఇళ్లలో నడవాలన్నా భయపడే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్లలో ఈ చీమల భయం మరింత ఎక్కువగా ఉంది.